వైసీపీ కార్యకర్తలకి సంబంధించి కావచ్చు, వైసీపీ నాయకులకి సంబంధించి కావచ్చు, మనం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. గతంలో చేసినట్టు వాళ్ళకి పాలు పోసి పెంచితే అదే పామై విషమై మనల్ని కాటేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయటము, కార్యకర్తలకు సంబంధించి వాళ్ళలో జోష్ నింపడానికి వైసీపీ నేతలకు సంబంధించిన పథకాల అంశాలు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు అంటారా, కంపెనీలు అంటారు, వాటన్నిటి మీద దెబ్బ కొట్టేందుకు కూడా కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా ఆయన ఒక పార్టీకి సంబంధించి వ్యక్తిగా ఉండి, పార్టీకి సంబంధించి పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భేషజాదాలు ఎందుకు అవసరం, ఆ పార్టీకి సంబంధించి మన పార్టీ వాళ్ళకి ఇవ్వాలి, ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి వ్యాఖ్యలు చేయటం. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ ప్రకటన రెండు రకాలుగా తెలుగుదేశం పార్టీకి నష్టం. ఒకటి పొలిటికల్ గా నష్టం, క్యాడర్ బేస్డ్ కూడా నష్టం. చాలా మంది ఏమన్నా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తెగబొగడేస్తున్నారు. ఈ విషయంలో ఏమని పొగడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఇట్లా ఉండాలి నాయకుడు అంటే, నువ్వు మాత్రం అందరూ కావాలనుకున్నావు, మన వాళ్ళని పట్టించుకోలేదు, మన పార్టీ కార్యకర్తలను పట్టించుకో, ఆయన చూడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉన్న పార్టీ క్యాడర్ అంటారు. ఇట్లా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారికి హితోబోధ చేస్తున్నారు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు విమర్శించేది ఈయనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని. దీన్ని చూసి చంద్రబాబు గారు మన కార్యకర్తలు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారు. అది జరగదు. ఎందుకంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉండేవాళ్ళు రెండు రకాలు ఉంటారు. చాలా తక్కువ పర్సెంట్ అసహజమైన ధోరణిలో ఉంటారు. 90% చాలా పద్ధతిగా ఉంటారు. పద్ధతిగా మీన్స్ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కదా, ఈ రోజు నేను ఉండదు, రేపు నువ్వు ఉంటావు. సమాజంలో ఒక భాగంగా ఉండేవాళ్ళే తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఇట్లా వాటిని హర్షించరు. ఎవరో 5% 10% ఇచ్చలవిడిగా ఉండేవాళ్ళే ఇట్లా వాటిని కోరుకుంటారు. మాకే కావాలి, ఇతరులకి ఇవ్వడదు. జనరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఉండేవాళ్ళు ఎవరు అది కోరుకోరు. ఎందుకు కోరుకోరంటే, రేపు వాళ్ళు ఓట్లు కావాలి కదా. ఒక సర్పంచ్ గెలవాలి, ఒక వార్డు మెంబర్ గెలవాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇది ప్రజల్లో పురుషోత్తం అశోక్ అనే ఆయనకి పార్టీలు ఉంటాయి. ఊర్లో ఇద్దరు ముగ్గురికే పార్టీలు ఉంటాయి. మీకు అందరూ సాధారణ ప్రజలు. ఒక పార్టీకి అనుకూలంగా ఓటేసేవాడు, వ్యతిరేకంగా ఓటేసి ఉంటాడు తప్ప ఇప్పుడు వీళ్ళు ఈ పార్టీని గిర్రగీసేస్తే ఎవడు గెలవడు. ఇంకా గెలిచినోడు గెలుస్తూ ఉంటాడు. ఉల్టా మెజార్టీలు ఎందుకు వస్తున్నాయంటే, ప్రజలు ఎవరు గుండు గుర్తుగా ఒకే సమ్ పీపుల్ ఉంటారు కాబట్టి సమ్ పీపుల్ అనే ఊరు గుర్తిస్తారు. ఇట్లా సాధ్యం కాదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇది హర్షిస్తారని అనుకోను నేను. రెండో విషయం, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పార్టీలు ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో అందరికీ సమానంగా చూసుకోవాలి. చంద్రబాబు గారి ద్వారా ఆ ప్రకటన రావడం అనేది దురదృష్టం. ఒకటి, వైసీపీని ప్రోత్సహించమని ఊరు చెప్పరు, ఆ ప్రమోషన్లు ఇమ్మని, వాళ్ళ సొంత పనులు చేయమని ఊరు చెప్పరు. ప్రభుత్వం అనుసరించే విధానాలు, ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు అనేది బై అండ్ లార్జ్ అందరికీ సమంగా ఉండాలి. అజమాయిషి తెలుగుదేశం ఉండాలి, అది రూల్. కానీ ఇప్పుడు ప్రోత్సహించద్దండి. ఇప్పుడు ఉదాహరణకు వ్యక్తిగతంగా నేను ఇంకొక పార్టీ ఉంటాను, వ్యక్తిగత పనులు కొన్ని ఉంటాయి, దాన్ని చేయొద్దండి. దాన్ని నువ్వు చేయమని ఊరు అనరు. ఎందుకంటే మీ పార్టీ లేదు అని అనొచ్చు. కానీ వ్యక్తిగత పనులు చేయకుండా ఆపేస్తే ఊరికి అభ్యంతరం లేదు. కానీ సామూహికంగా ప్రభుత్వం నుంచే చేసే కార్యక్రమాలు అనడం కరెక్ట్ కాదు. అది చంద్రబాబు గారు అన్న ఇంప్లిమెంట్ కాదు. అది నేను చెప్పదలుచుకుంది. చంద్రబాబు గారు అనేసినా ఇక్కడ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ ఉండే ఆడగా 10% పార్టీ లాయల్టీ, 90% వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయరు. మీరు చెప్పినా చేయరు, రూల్సే పాటిస్తారు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎవరిని అందరినీ కొట్టేసి మనమే బతకాలని ఏ తెలుగుదేశం కార్యకర్త అనుకోడు. ఏదో 5 or 10% వాళ్ళు ప్రజల్లో ఉంటారు, సోషల్ మీడియాలో ఉంటారు. వాళ్ళకి ఆనందం ఈ ప్రకటన చేసినప్పుడు. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళ గురించి చంద్రబాబు గారు నేను చెప్పదలుచుకుంది, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ కోసం కాదు, సొసైటీలో పనిచేసే తెలుగుదేశం కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ఆలోచిస్తే ఇట్లా రావు. సొసైటీలో పనిచేసే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఇట్లా కోరుకోరు. అందరితో బాగుండాలి, మనం మళ్ళీ గెలవాలని కోరుకుంటారు. దాన్ని చంద్రబాబు గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ చంద్రబాబు గారి నుంచి వచ్చిన ఆ ప్రకటన ఆచరణలో ఇంప్లిమెంట్ కాదు. నిజమైన మీ కార్యకర్తలు కూడా సంతోషించే విషయమే కాదు, పొలిటికల్ కూడా మీకు చెడ్డ పేరు వస్తుంది. మాట అన్న దానికి అన్నిటికీ దాన్ని ఆపాదిస్తారు. అది మంచిది కాదు.